రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై రవాణా శాఖ దృష్టి సారించింది. 2 వాహనాల వివరాలు సేకరిస్తున్నారు రవాణా శాఖ అధికారులు. ఆర్టీసీ బస్సుపై 3 ట్రాఫిక్ చలాన్లు, టిప్పర్పై 2 ట్రాఫిక్ చలాన్లు ఉన్నట్లుగా గుర్తించారు. గతంలో ఎక్కడెక్కడ అత్యంత వేగంగా వాహనాలు డ్రైవ్ చేశారు అనే దానిపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఘోర ప్రమాదంతో రోడ్డు భద్రతపై దృష్టి పెట్టారు. ప్రమాదాలకు కారణమైన రోడ్ల పరిస్థితిని సమీక్షించి భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా నివారణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, చెప్పండి, పోలీసులు ఏ వివరాలను ఇప్పటిదాకా సేకరించారు? ఈ ప్రమాదానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? చేవెళ్ల మీర్జాగూడలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదం ఏదైతుందో దానికి సంబంధించి 2 వాహనాలకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా సేకరించడం అయితే జరిగింది. ప్రధానంగా రంగంలోకి దిగినటువంటి రవాణా శాఖ అధికారులు ఆర్టీసీ బస్సు మీద 3 చలాన్లు ఉన్నట్టుగా గుర్తించారు. దాంతో పాటు టిప్పర్ పై 2 చలాన్లు అయితే గుర్తించడం జరిగింది. గతంలో ఎక్కడెక్కడ అత్యంత వేగంగా ఈ వాహనాలను డ్రైవ్ చేస్తారు అనే దాని మీద ప్రస్తుతం రవాణా శాఖ అధికారులు వివరాలన్నీ ఆరా తీశారు. అయితే ఆర్టీసీ బస్సు పైన హైదరాబాద్ లో 3 ట్రాఫిక్ చలాన్లు నమోదవగా టిప్పర్ పైన సైబరాబాద్ లో 2 ట్రాఫిక్ చలాన్లు అయితే నమోదయ్యాయి. 2 వాహనాల పైన ప్రమాదం కంటే 3 రోజుల ముందుగానే ఈ ట్రాఫిక్ చలాన్లు నమోదయ్యాయి. అంటే ఈ ప్రమాదం ఏదైతే సంభవించిందో ప్రమాదం సంభవించడానికంటే 3 రోజుల ముందుగానే ఈ ట్రాఫిక్ చలాన్లు కూడా నమోదైనట్టుగా తెలుస్తుంది. మితిమీరిన వేగం ఏదైతుందో మితిమీరిన వేగంతో బస్సు కావచ్చు, అదేవిధంగా ట్రాక్టర్ కావచ్చు, ఈ మొత్తం ఈ 2 వాహనాల మీద కూడా ఈ టిప్పర్ కి సంబంధించినటువంటి అతివేగం ఏదైతుందో దానికి సంబంధించి కూడా 2 ట్రాఫిక్ చలాన్లు అయితే నమోదయ్యాయి. అయితే ప్రధానంగా కూడా ఇక పైన ఏ వాహనాల పైన అతివేగంతో వెళ్లేటటువంటి, అది ఆర్టీసీ బస్సు కావచ్చు, ప్రైవేట్ ట్రావెల్స్ కావచ్చు, టిప్పర్ వెహికల్స్ కావచ్చు, ఏదైనా సరే అతివేగంతో వెళ్లేటటువంటి వాహనాల పైన ఇక రవాణా శాఖ అధికారులు యాక్షన్ తీసుకోబోతున్నారు. ఎందుకంటే అతివేగంతోనే ప్రమాదం అన్ని కూడా జరుగుతున్నాయి కాబట్టి ప్రస్తుతం జరిగినటువంటి అత్యంత ఘోరమైనటువంటి చేవెళ్ల మీర్జాగూడ జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో అత్యంత దారుణమైనటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. సో ఈ నేపథ్యంలోనే అత్యంత వేగంగా వెళ్లేటటువంటి వాహనాలు వేగంతో నమోదైనటువంటి చలాన్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి మీద కూడా రవాణా శాఖ అధికారులు దృష్టి పెట్టారు. ఎన్ని పెట్టినా సరే అధికారులు ఎంత ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా సరే ఇటువంటి ప్రమాదాలు అనేవి సర్వసాధారణంగా మారిపోయాయి కాబట్టి ఖచ్చితంగా దీనికి ఒక ఫుల్ స్టాప్ అయితే పెట్టాలి. ఆ ఫుల్ స్టాప్ పెట్టాలంటే డెఫినెట్ గా కూడా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడము, ఏదైతే హైవేలకు సంబంధించి మలుపులు ఉంటాయో ఆ మలుపుల దగ్గర కూడా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడం, సైన్ బోర్డులు ఏర్పాటు చేయడం అనేది చాలా కీలకం కాబట్టి ఆ వైపు దృష్టి పెడితే మాత్రం ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ మధు, థ్యాంక్ యూ.